ఎస్, హెల్పింగ్ వర్బ్స్ విషయంలో మనం అన్నాం 19 హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్ అని చెప్పాం. ఈ 19 హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతూ మొదటగా మనం బీ ఫార్మ్ తెలుసుకుంటున్నాం. బీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 5 ఉన్నాయి. 19 లో 5 బీ ఫార్మ్స్ ఉన్నాయి, ఇంకా 14 మిగిలిన ఉన్నాయి అని అర్థం. ఈ 5 కూడా ఈ 5 ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. కానీ బీ ఫార్మ్స్ కి V1 ఉంది, V2 ఉంది, V3 ఉంది, V4 ఉంది. అంటే 4 ఫార్మ్స్ బీ ఫార్మ్స్ కి ఉన్నాయి. ఇక్కడ ఉండు, ఉండేను ఇలాంటి మీనింగ్ వస్తుంది డిపెండింగ్ ఆన్ ది టెన్స్. ప్రజెంట్ టెన్స్ అయితే ఉండు. జనరల్ గా హీ ఈజ్ ఎ డాక్టర్ అన్నాం అనుకోండి. ఈజ్ ఎ డాక్టర్ అంటే మన తెలుగులో డైరెక్ట్ గా అర్థం చేసుకునేది అతను ఒక డాక్టర్ అని తీసుకుంటాం. అతను ఒక డాక్టర్ అయి ఉండేను అనే మీనింగ్ ఇస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ స్థితిని తెలియజేస్తాయి. ఇవి స్టేటస్ ని తెలియజేస్తాయి. ఆ ఉండుట అనే స్టేటస్ స్థితిని తెలియజేస్తాయి ఇవి. సో బీ ఫార్మ్స్ లో ప్రజెంట్ టెన్స్ లో వచ్చేవి ఏమంటే ఈజ్, ఆర్, యామ్. ఇవి ప్రజెంట్ టెన్స్ లో గ్రామేరియన్స్ తయారు చేశారు. ఈజ్, ఆర్, యామ్ ను ప్రజెంట్ టెన్స్ లోను, వాజ్, వర్ ని పాస్ట్ టెన్స్ లోను ఉంచారు. వీటిని బీ ఫార్మ్స్ అని చెప్పడం జరుగుతుంది. వీటికి ఇందాక అనుకున్నట్టు V1, V2, V3, V4 విషయానికి వస్తే V1 ఏంటి అంటే V1 is nothing but B అనేది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది కూడా V1 కింద వస్తూ దీంతో పాటు ఈజ్, ఆర్, యామ్ అనేది ఇక్కడ V1 కింద వస్తుంది. తర్వాత V2 కింద వాజ్, వర్లు వస్తాయి. V3 కింద బీన్ వస్తుంది. V4 కింద బీన్ అని బీయింగ్ అని వస్తుంది. సో వాట్ ఈస్ V1? బీ, ఈజ్, ఆర్, యామ్. V2 వాజ్, వర్. V3 బీన్. V4 బీయింగ్. వీటి యొక్క యూసేజ్ ఫర్దర్ యూసేజ్ లో, ఫర్దర్ సెంటెన్సెస్ లో, ఫర్దర్ క్లాసెస్ లో మీకు కనబడబోయే సెంటెన్స్ లో మీకు అవగాహన వస్తుంది. టెన్సెస్ లో ఈ బి యొక్క ప్రాధాన్యత టెన్సెస్ లో బాగా హెవీగా ఉంటుంది. వీటి గురించి ముందుగానే ఇక్కడ తెలుసుకుని ఉండడం, వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ బీ ఫార్మ్స్ లో ఉన్నటువంటి ఈ 5 వర్బుల గురించి మనం తెలుసుకోవాలి. 5 వర్బుల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ గా స్టార్టింగ్ నుంచి మొదలు పెడదాం. ఈజ్ గురించి తెలుసుకోవడం అంటే ఈజ్ ను ఎలాంటి సందర్భంలో మనం యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలని మనకు తెలియాలి. ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎప్పుడు కూడా మనం సింగులర్ సబ్జెక్ట్ మాత్రమే వాడాలి. సబ్జెక్ట్ సింగులర్ అయి ఉండాలి. తెలుగులో ఏకవచనం, బహువచనం అన్నట్టు. ఏకవచనం అంటే సింగులర్ సబ్జెక్ట్, బహువచనం అంటే ప్లూరల్ సబ్జెక్ట్. అంటే రెండు కానీ రెండు కన్నా అంతకు మించి ఎక్కువ వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమన్నా అవన్నీ ప్లూరల్ కిందకి వస్తాయి. ఒకటి సింగిల్ గా ఉండడం వల్ల సింగులర్ వస్తుంది. అలాగా ఈజ్ ని కంపల్సరీగా సింగిల్ సబ్జెక్ట్ తో మాత్రమే వాడాలి. తర్వాత ఈజ్ తో ఇంకా ఏమేమి వాడే అవకాశం ఉంది. ఈజ్ ను ఏ టెన్స్ లో వాడతామంటే ఇంకా బేసిక్ గా ఈజ్ కనపడుతూనే ఆ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ఏ టెన్స్ లో అయినా సరే ప్రజెంట్ టెన్స్ లో మళ్ళీ 4 ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓవరాల్ గా ప్రజెంట్ టెన్స్ లో ఉంది అని ఒక ఇండికేషన్ ఆ సెంటెన్స్ చూస్తేనే స్టూడెంట్ ఐడెంటిఫై చేయాలి లేదా గుర్తు తెచ్చుకోవాలి. ఆ స్ఫురణతో, ఆలోచనతో ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఈజ్ తో ఎలాంటి వర్బ్స్ మనం వాడవచ్చు. ఈజ్ తో ఎలాంటి వర్బ్స్ మనం వాడవచ్చు అంటే వర్బ్ ఎన్ని 4 టైప్స్ ఉన్నాయి. V1, V2, V3, V4. V1, V2, V3, V4. వీటిలో ఏది వాడచ్చు ఈజ్ తో? అరే ఇక్కడ జనరల్ గా మనకి తెలిసి మనం వాడతా వెళ్తాము, కానీ మనం ఇంకా సింప్లిఫై చేసుకుని ఇవి రావు, ఇవి వస్తాయి, వీటితో మాత్రమే ఈజ్ వాడతామని ముందుగా తెలుసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ రమేష్, నేను ఒక సెంటెన్స్ రాశాను. ఇక్కడ రమేష్ ఈజ్ వాషింగ్ క్లోత్స్ అన్నా. రమేష్ ఈజ్ వాషింగ్ క్లోత్స్ అన్నా. ఈ రమేష్ ఈజ్ వాషింగ్ క్లోత్స్ లో క్లోత్స్ సంబంధించి వాడు చూసినప్పుడు ఈజ్ తర్వాత ఏం వాడాము? వాషింగ్. ఇది V4. అంటే ఈజ్ తర్వాత ఏం వాడుతున్నామంటే V4 వాడచ్చు. రమేష్ ఈజ్ వాషింగ్ క్లోత్స్, ఈజ్ తర్వాత V4 వాడచ్చు అని శాంక్షన్. తర్వాత V1, దీనికి వాషింగ్ కి V1 తీసుకున్నాం. ఏముంది? వాష్. రమేష్ ఈజ్ వాష్.
ఇది V1. వాడచ్చా? వాడకూడదు. నో మీనింగ్ అట, వాడకూడదు. రమేష్ ఈజ్ వాష్డ్ క్లోత్స్, వాష్డ్. ఇదేంటి? V2. ఇది వాడచ్చా? నో మీనింగ్, వాడకూడదు. V2 వాడకూడదు. కానీ V3 కూడా వాషే, అది రమేష్ ఈజ్ వాష్డ్. అంటే ఇక్కడ నేను ఓన్లీ వాష్డ్ తీసుకున్నప్పుడు దానికి ఒక మీనింగ్ వస్తుంది. బట్ నేను V2 అని చెప్పాను. గ్రామర్ ప్రకారం వీటిని ఖచ్చితంగా పొరపాటు ఈజ్ తర్వాత కానీ ఈజ్ ఆర్ యామ్ వాజ్ వల్ల తర్వాత పొరపాటు కానీ V2 అనేది పొరపాటున కానీ మనం వాడడానికి ఛాన్స్ లేదు. వేరే V3 అలాంటి వర్డ్, అలాంటి స్పెల్లింగ్, అలాంటి ప్రొనౌన్సియేషన్, బట్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ V3 విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వీ కెన్ యూజ్, మనం వాడే అవకాశం అయితే V3 ఉంది, వాడచ్చు. ఎందుకు వాడచ్చు? ఎలాంటి మీనింగ్ వస్తుంది అప్పుడు? V3 తీసుకున్నప్పుడు ఎలాంటి మీనింగ్ అంటే ఇక్కడ రమేష్ ఈజ్ వాచ్మెన్ వాడితే ఏమవుతుందంటే రమేష్ ఉతకబడ్డాడని వస్తుంది. కాబట్టి ఇక్కడ అలా తీసుకోకూడదు. క్లోత్స్ రమేష్ చేత వాచ్ పడ్డాయినప్పుడు ఇక్కడ క్లోత్స్ వచ్చి ఈ ప్లేస్ లో ఏమొస్తుందంటే రమేష్ సింగులర్ కాబట్టి ఇది క్లోత్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఆర్ వస్తుంది. తర్వాత ఈ వాషింగ్ ప్లేస్ లో వాష్డ్, తర్వాత ఇక్కడ రమేష్. సో క్లోత్స్ ఆర్ వాష్డ్, ఈ ముందర మళ్ళీ భయం వస్తుంది. ఇది ప్యాసివ్ చాలా మంది అవగాహన ఉంటుంది, తెలుసుకున్న క్లాసులో తెలుసుకుని ఉంటారు. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే ఇది మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న ఈ సెంటెన్స్, దీని గురించి ఈ సెంటెన్స్ గురించి ఇప్పుడు పక్కన పెట్టండి. బట్ దేర్ ఈజ్ ఎ స్కోప్ టు యూజ్ V3 ఆఫ్టర్ ఈజ్ అని నేను చెప్తున్నాను. అంటే ఈజ్ తర్వాత ఏమేమి వాడచ్చు అంటే V4 వాడచ్చు, V3 వాడచ్చు. ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే V3 వాడడం వల్ల ఏమొస్తుంది, V4 వాడడం వల్ల ఏమొస్తుంది, ఈజ్ తర్వాత మనకి ఇక్కడ ముందర సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు, క్లోత్స్ వస్తుందా, పేరు వస్తుందా సంబంధం కాదు. ఈజ్ తర్వాత V4 వాడితే ఏంటి, ఈజ్ తర్వాత V3 వాడితే ఏంటి ఇప్పుడు తెలుసుకోవాలి. ఈజ్ తర్వాత మనం V4 వాడితే అది V4 అంటే ఏంటండి, ఏం తెలుసుకున్నాం మనం ఇంతవరకు? V4 అనేది ఎప్పుడు ఏ టెన్స్ లో చూసాము? టెన్స్ ప్రకారం నేర్చుకున్నారు కదా, గతంలో కూడా మీరు చాలా మంది నేర్చుకుని ఉంటారు. V4 అనేది ఎప్పుడు ఏ టెన్స్ లో వస్తుంది? కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. V4 ని మనం ఎక్కడ వాడతామంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయినా, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా. అంటే ఓవరాల్ గా 6 టెన్సెస్, టోటల్ టెన్సెస్ 12 ఉన్నాయి. 12 టెన్సెస్ ఆర్ దేర్. ఇన్ దట్ 12 టెన్సెస్ 6 టెన్సెస్, ఈ 6 టెన్సెస్ కి రిలేటెడ్ గా ఏది ఉంటుందంటే కంటిన్యూస్ అనే వర్డ్ ఉంటుంది. ఈ కంటిన్యూస్ అని కనుగొన్నప్పుడు కంపల్సరీగా V4 నే మెన్షన్ చేయాలి. అక్కడ V4 ఉందంటే కంటిన్యూస్ అంటారు. సో V4 ఉంది కాబట్టి కంటిన్యూస్. ఈజ్ అనేది ఏ టెన్స్ గుర్తున్నాం మనం? ఈజ్ ఎక్కడ వాడతా ఉన్నాం? ప్రజెంట్ లో వాడతాం మనం. అంటే ఈజ్ తర్వాత V4 ఉందంటే అది ఏ టెన్స్ అవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇక్కడ మీకు ఒక టెన్స్, మీరు టెన్స్ పేరు పెట్టి ప్రజెంట్ టెన్స్ దాంట్లో మళ్ళీ 4 రకాలు, పాస్ట్ టెన్స్ దాంట్లో మళ్ళీ 4 రకాలు, అట్లా నేర్చుకుంటూ రావడమే కాదు, అట్లా కాకుండా ఇలా కూడా సింపుల్ గా మీరు గుర్తుపెట్టవచ్చు. అంటే ఈజ్ ప్లస్ V4 ఉంది అంటే అది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్. నాట్ ఓన్లీ ఈజ్ తో పాటు ఇక్కడ ఏమున్నాయి? ఆర్ యామ్. ఈ ఆర్ యామ్లలో కూడా ఏది వచ్చినా కానీ వీటి తర్వాత ఈజ్ గానీ, ఆర్ గానీ, యామ్ గానీ. అందుకనే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి స్ట్రక్చర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ బార్, ఆర్ బార్, యామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. సో ఈజ్ అంటే నథింగ్ బట్ డోంట్ టేక్ ఓన్లీ ఈజ్. నౌ వి ఆర్ డిస్కసింగ్ ఈజ్, సో I wrote ఈజ్. బట్ వేర్ యాజ్ ఆర్ ఆల్సో ప్రజెంట్ టెన్స్, యామ్ ఆల్సో ప్రజెంట్ టెన్స్. సో ఈజ్ గానీ, ఆర్ గానీ, యామ్ గానీ వాడుతూ దాని తర్వాత V4 వచ్చిందంటే ఈజ్ ఆర్ యామ్ ఏ టెన్స్ లో ఉన్నాయంటే ప్రజెంట్ టెన్స్ లో, V4 ఏ టెన్స్ లో ఉందంటే కంటిన్యూస్ టెన్స్ లో. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈజ్ బార్, ఆర్ బార్, యామ్ ప్లస్ V4 అనేది వర్బ్ పార్ట్ పైన మీరు దృష్టి పెట్టాలి. ముందర సబ్జెక్టు, చివరి ఆబ్జెక్ట్, అది కామన్. ప్రతి టెన్స్ కు అది కామన్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గుర్తించుకుంటే కాదు, వర్బ్ యొక్క స్ట్రక్చర్ గుర్తించుకున్న వాడు టెన్స్ ని ఎప్పుడైనా కానీ ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోగలుగుతాడు. సో ఇలా ఒక టెన్స్ నేమ్ మనం బయటకు వచ్చిన తర్వాత ఇందాక నేను
ఈజ్ తర్వాత ఏం వాడద్దన్నాను, V2 వాడకూడదన్నాను, V1 కూడా రాదన్నాను. ఇంకా ఏమొస్తుందంటే V4 వస్తుందని చెప్తూ V3 కూడా అని చెప్పాను. సో ఎప్పుడైతే ఈ తర్వాత కానీ, ఆ తర్వాత కానీ, యామ్ తర్వాత కానీ ఈ V3 వాడాము అంటే, ఈ V3 వాడాము అంటే ఇక్కడ దీనికి టెన్స్ పేరు కాదు, టెన్స్ కాదు. దీనికి ఏమి వస్తుంది, దీనికి ఏమి తెలిసే, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతామంటే V3 అనేది వీటి తర్వాత వచ్చినప్పుడు ఇది ఏ వాయిస్ లో వస్తుంది. ఇందాక మీకు రిటర్న్ లో ఇక్కడ రాసి చూపించే రకరకాలుగా అర్థమైన వాళ్ళకి అర్థమైంటుంది. ఖచ్చితంగా ఇది ఏ వాయిస్ లో వస్తుంది అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మీరు ప్యాసివ్ వాయిస్ లకు మార్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీరు వీటి తర్వాత కంపల్సరిగా మీరు V3 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఒక వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ. రామ cleans the bag. Rama cleans the bag. ఇది ఏవి యాక్టివ్ వాయిస్ ఎలా అయింది, యాక్టివ్ వాయిస్ ఫుల్ సేమ్, ప్యాసివ్ వాయిస్ ఫుల్ సేమ్ ఇలా కాకుండా జస్ట్ సింపుల్ గా డిస్కస్ చేసుకున్నాం. సబ్జెక్ట్, వర్బ్, ఈ వర్బ్ కూడా ఏంటి V1. ఎలా V1 అంటే క్లీన్ అనే దానికి ఎస్ యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయిందంటే ఇందాక చెప్పాను మీకు, రామ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి సింగులర్ వర్బ్ కి ఖచ్చితంగా సింగులర్ సబ్జెక్ట్ రామ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వర్బ్ నే మనం యాడ్ చేయాలి. కాబట్టి క్లీన్ ఒక్కటి మనం రాస్తే క్లీన్ అనేది ఓన్లీ రూరల్ సబ్జెక్ట్ తో మాత్రమే అగ్రి అవుతుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఎస్ గానీ ఈఎస్ గానీ V1 కు యాడ్ చేయాలి. సో అలా క్లీన్ అనే దానికి ఇక్కడ అవసరమైందంటే ఎస్ కాబట్టి ఎస్ యూజ్ చేసాము. అది తర్వాత ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ప్యాసివ్ వాయిస్ మాట్లాడినప్పుడు ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ మాట్లాడాలని 4 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారాలి. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకుని వచ్చి రాస్తాం. రాసేటప్పుడు ఇక్కడ ద స్మాల్ లెటర్ ఉంటుంది, వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్ తో రాయాలి, ద బ్యాగ్. రెండో రూల్ ఉంది, వర్బ్ యొక్క టెన్స్ బట్టి బీ ఫామ్ వాడండి అని. వర్బ్ యొక్క టెన్స్ బట్టి అంటే V1 ఉంది. వర్బ్ యొక్క టెన్స్ V1 ఉంది. V1 అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి దాన్ని బట్టి బీ ఫామ్ వాడమన్నాడు. దాన్ని బట్టి బీ ఫామ్ అంటే ప్రజెంట్ టెన్స్ లో వాడేది ఏంటి, ఈజ్ ఆర్ యామ్ ఏం టెన్స్ అన్నాం, ప్రజెంట్ టెన్స్ అన్నాం. వాజ్ వల్ల ఏమన్నాం, పాస్ట్ టెన్స్ అన్నాం. సో ఇక్కడ మనం వాడాల్సింది ఏం వాడాలి మరి, ఈజ్ ఆర్ యామ్ లో ఏదో ఒకటి ప్రజెంట్ టెన్స్ లో వాడచ్చు. ఏదో ఒకటి అంటే దీన్ని బట్టి వాడాలి, ఈ సబ్జెక్ట్ ని బట్టి వాడాలి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ద బ్యాగ్ అనేది సింగులర్ ఆఫ్ ప్లూరల్ మీరు చూడాలి. అది సింగులర్ అయినప్పుడు ఆర్ వాడతారు, యామ్ వాడతారు. యామ్ అనేది దేనికి ఎప్పుడు వాడతాం, ఐకే వాడతాం. మరి ఈజ్ ఆర్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఈజ్ ఆర్లలో ఏది వాడాలి, ద బ్యాగ్ తర్వాత ఈజ్ ఆర్ ఏం వాడాలి. సో ఈజ్ అనేది సింగులర్ కాబట్టి ద బ్యాగ్. ఇది రెండవ రూల్. ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మాట్లాడాలంటే సబ్జెక్ట్ ప్లేస్ లో గెలిచాం, ఇది సబ్జెక్ట్ అయిపోయింది. రెండవ రూల్ ఏంటి, వర్బ్ యొక్క టెన్స్ బట్టి బీ ఫామ్ వాడాలి. మూడవది అని నేను చెప్తా ఉంటాను నా క్లాస్ లో. మూడవది అని ఎక్కడ వినరు. మూడవ రూల్ ఏంటంటే మెయిన్ వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడండి అని చెప్తారు. యూస్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ది మెయిన్ వర్బ్ అని ఒక రూల్. అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటంటే క్లీన్ అనేది మెయిన్ వర్బ్. ఈ క్లీన్ అనే మెయిన్ వర్బ్ యొక్క 3వ రూపం ఏంటంటే క్లీనింగ్. ఆ పిల్లలందరూ కంపల్సరీగా ఈ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, వర్బ్ ప్యాటర్న్ నేర్చుకోవాలి. V1, V2, V3, V4 ఈ సెలవుల్లో మీకు దొరికినటువంటి వర్బులన్నీ నోట్ చేసుకుంటే, నోట్స్ లో నేను ఆల్రెడీ వాట్సాప్ లో కూడా పెట్టాను, వాటిని నోట్ చేసుకుంటే అవి కాకుండా ఇంకా మీకు తెలుస్తున్నటువంటి కనబడుతున్నటువంటి వాటిని రాసుకునే ప్రయత్నం కూడా మీరు చేయాలి. సెల్ఫ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మీరు బాగా డెవలప్ అవుతారు. సో ఈ క్లీన్ అనేది V1, దెన్ కమింగ్ టు V2 క్లీన్డ్, కమింగ్ టు V3 ఆల్సో క్లీన్డ్. కాబట్టి మీరు ఇక్కడ క్లీన్ రాసిన తర్వాత ఇది V2 కదా, V3 కాదు కదా, అవన్నీ మీకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు V3నే రాశారు ఇక్కడ. కాబట్టి V2ను తీసుకోదని ఇక్కడ చెప్పాము, మనం ఆల్రెడీ చెప్పాను. పొరపాటు వీటి తర్వాత V2 రాదు, వీటి తర్వాత వచ్చేది V3. కాబట్టి అందులో దానికి ఎందుకు అంటే ప్యాసివ్ రూట్ బట్టి చెప్పాను. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఖచ్చితంగా మనము ఈ మెయిన్ వర్బ్ ను 3వ రూపమే రావాలి, 3వ రూపమే వాడాలి. రూల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మారుస్తున్నాము. మార్చేటప్పుడు
రూల్స్ ఉన్నటువంటివి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గా మార్చేసాము. రెండో రూల్ ఏంటి, వర్బ్ యొక్క టెన్స్ బట్టి బీ ఫామ్ తీసేసుకున్నాము. ఈ బీ ఫామ్ కూడా దీంతో ఈక్వల్ కావాలంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ప్లూరల్ అయితే ఇక్కడ ఆర్ రావాలి, సింగులర్ కాబట్టి ఈ సరిపోయింది. మూడవ రూల్ మూడవదే అన్నారు. మూడవది అంటే వర్బ్ యొక్క మూడో రూపం అని అర్థం. మూడవ రూల్ ఏంటంటే మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపం రాయమని అర్థం, రాశాము. ఇప్పుడు నాలుగవ దానికి వెళ్తున్నాం. నాలుగవది ఏంటంటే సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మారుస్తూ దాని మీద బై పెట్టాలి. సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మారుస్తూ దాని మీద బై అనేది రాయాలి. సో సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మారుస్తూ అంటే రామ అనేది ఇక్కడికి వస్తుంది. రామ వస్తుంది, దీని ముందర ఏం రాయాలన్నాము, బై రామ. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్ తయారు చేసుకోవచ్చు. ఇది ప్యాసివ్ వాయిస్ అంటే ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చేటప్పుడు మనం తీసుకునే హెల్ప్ ఏంటంటే ఈ బీ ఫామ్స్ తర్వాత వీటిని రాసామంటే అది ఏ వాయిస్ అయినట్టు ప్యాసివ్ వాయిస్ అంటే. అందుకని ఇక్కడ నేను రాసి చెప్తున్నది ఏంటంటే ఇది దీనికి టెన్స్ ఫామ్ రాయలేము కూడా. దీనికి రాయాల్సింది ఏంటంటే ప్యాసివ్ వాయిస్ ఫామ్. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. అంటే మీరు తెలుసు తెలియక మీరు మళ్ళీ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, ప్రజెంట్ టెన్స్ ప్రకారం ఇట్లా తీసుకుంటే ఈస్ కానీ ఆర్ కానీ యామ్ కానీ వాడుతూ దాని తర్వాత V3 మీరు ఎక్కడైనా సెంటెన్స్ చూసారంటే అది ప్యాసివ్ వాయిస్ లో ఉందని మీరు అర్థం చేసుకోవాలి.